మలయాళంలో మోహన్ లాల్ కు ఉన్న ఫాలోయింగ్ నెక్స్ట్ లెవెల్ అని అందరికీ తెలుసు. ఆయన ఫాలోయింగ్, క్రేజ్ ఈ మధ్య మరీ విపరీతంగా పెరిగాయి. దానికి తగ్గట్టే ఎప్పటికప్పుడు ఆయన తన మార్కెట్ను కూడా విస్తరించుకుంటూ మలయాళ బాక్సాఫీస్ వద్ద కొత్త రికార్డులు క్రియేట్ చేస్తూ సత్తా చాటుతున్నారు. మలయాళ ఇండస్ట్రీలో కలెక్షన్ల పరంగా ఎక్కువ రికార్డులు ఆయన పేరు మీదే ఉన్నాయి. దృశ్యం సినిమాతో మాలీవుడ్కు మొదటి 50 కోట్ల రూపాయలు సినిమాను అందించిన మోహన్ లాల్, పులి మురుగన్తో మొదటి 100 కోట్ల సినిమాను ఇచ్చారు. ఆ తర్వాత రీసెంట్గా ఎల్2, ఎంపురాన్తో ఏకంగా మొదటి 300 కోట్ల సినిమాను అందించి రికార్డు సృష్టించారు. నెల రోజుల గ్యాప్లో రెండుసార్లు 100 కోట్ల రూపాయలు అందుకున్న మొదటి ఇండియన్ హీరోగా కూడా మోహన్ లాల్ నిలిచారు. మార్చిలో ఎంపురాన్ సినిమాతో 300 కోట్ల రూపాయలు కలెక్ట్ చేసిన మోహన్ లాల్ మరో నెల రోజుల్లోపే తుడరుం అనే సినిమాను రిలీజ్ చేసి ఆ సినిమాను బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ దిశగా తీసుకెళ్తున్నారు. ప్రస్తుతం ఆ మూవీ 150 కోట్ల రూపాయలు మార్క్ దిశగా దూసుకెళ్తుంది. ఈ రెండు సినిమాల ప్రమోషన్స్ విషయంలో మోహన్ లాల్, అతని టీం ఫాలో అయిన స్ట్రాటజీ మాలీవుడ్లో హాట్ టాపిక్గా మారింది. లూసిఫర్ సీక్వెల్ కావడం మరియు ఆ సినిమాకు భారీ బడ్జెట్ పెట్టడంతో ఆల్రెడీ ఎంపురాన్ పై మంచి హైప్ ఉంది. దాన్ని ఇంకాస్త పెంచడానికి మోహన్ లాల్ సినిమాను తెగ ప్రమోట్ చేశారు. మిక్స్ టాక్తో రిలీజైన ఈ సినిమా ప్రమోషన్స్ వల్ల భారీ ఓపెనింగ్స్ ను కలెక్ట్ చేసి సులభంగా బ్రేక్ ఈవెన్ అయింది. ఎంపురాన్ ఫుల్ రన్ క్లోజ్ అయ్యే టైంకు తుడరుంను రిలీజ్ చేశారు. అయితే తుడరుంకు ప్రమోషన్స్ పెద్దగా చేయలేదు. కానీ ఆ సినిమాలో కంటెంట్ ఉండటంతో సినిమాకు మంచి వసూళ్లు వస్తున్నాయి. అసలు ఏమాత్రం అంచనాల్లేకుండా వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద దుమ్ము లేపుతుంది. బలహీనంగా ఉన్న ఎంపురాన్కు ప్రమోషన్స్తో బాగా హైప్ తీసుకొచ్చిన మోహన్ లాల్, తుడరుం విషయంలో కంటెంట్ను నమ్ముకుని ప్రమోషన్స్ను లైట్ తీసుకుని ఆ సినిమాను కూడా మంచి హిట్గా నిలిపారు. ఇలా డిఫరెంట్ స్ట్రాటజీని ఫాలో అవడం కూడా ఒక ఆర్ట్ అని అందరూ మోహన్ లాల్ను ప్రశంసిస్తున్నారు.